హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోస్లో మనం వచ్చేసి భావలోకం అనగా ఏమి, భావలోకంలో సిరీస్ ఇచ్చినప్పుడు, క్లాసెస్ ఇచ్చినప్పుడు సింపుల్గా 5 మార్క్స్ అలాగే 8 మార్క్స్కి ఇచ్చినప్పుడు ఎలా చేయాలి ఏంటి, అదేవిధంగా క్లాసెస్ డిఫరెన్సెస్ అంటే ఇన్ఈక్వల్గా ఉన్నప్పుడు మనం 0.5ని యాడ్ చేసుకుంటూ 0.5ని తీసుకుంటూ ఎలా చేసాం ఏంటి అనేది లాస్ట్ వీడియోలో చూసుకున్నట్లయితే మీకు అర్థమవుతుంది. మీ వీడియోస్ని ఎక్కడ స్కిప్ చేయకుండా అసలైన వీడియో అండి. ఇది 20 మార్క్స్ వీడియో. మ్యాక్సిమం 20 మార్క్స్కి ఏదైనా భావోళకంకి సంబంధించిన ప్రాబ్లం వచ్చినట్టయితే ఎలా వేయాలి, లేదా 10 మార్క్స్కి వచ్చినప్పుడు ఫుల్ మార్క్స్ మనం ఎలా గెయిన్ చేసుకోవాలి, అదేవిధంగా కొన్ని సందర్భాల్లో పాత ఫార్ములాని యూజ్ చేసుకొని క్యాల్కులేట్ చేయని సందర్భాల్లో ఎలా ఫైండ్ అవుట్ చేయాలి బాహుళకాన్ని అన్నది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఈ వీడియో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. ఎక్కడ స్కిప్ చేయొద్దు, ఎందుకంటే మీరు స్కిప్ చేసినట్లయితే విలువైన ఇన్ఫర్మేషన్ మీరు మిస్ అయిపోయేదానికి అవకాశం ఉంటుంది. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఎక్కడ నేను బోర్ కొట్టించాను డైరెక్ట్ అనేది మ్యాటర్లోకి వెళ్ళిపోతాను, అంటే క్లాస్లోకి వెళ్ళిపోతాను. ఇంకా మనకి వచ్చేసి బాహుళకంలో ఎయిత్ క్వశ్చన్ అనేది రావడం జరిగింది. దీంట్లో వచ్చేసి మనకి తరగతిని తీసుకున్నామంటే ఒక క్లాస్కి తీసుకోవడం జరిగింది. క్లాస్ ఇక్కడ ఎఫ్ స్టూడెంట్స్ని మన అంటే విద్యార్థులని ఎఫ్తో అంటే ఫ్రీక్వెన్సీతో కంపేర్ చేసుకోవడం జరిగింది. ప్రతి ప్రాబ్లం మనం ప్రతి క్లాస్లో చెప్పుకుంటూ వస్తూ ఉన్నాము. ఇక్కడ మనకి తరగతి అనేది మనకి స్టాండర్డ్గా ఉంటుంది. అంటే ఒక స్టార్టింగ్ పాయింట్ నుంచి ఒక ఎండింగ్ పాయింట్కి కొన్ని పర్సంటేజెస్ కానివ్వండి, వాళ్ళ ఎక్స్పెన్సెస్ కానివ్వండి, ఒక కంపెనీ ఎక్స్పెన్సెస్, వాళ్ళు ప్రాఫిట్స్ కానివ్వండి, వాళ్ళ ప్రాసెసింగ్ కానివ్వండి అనేది ఉంటుంది. అయితే ఈ ఫ్రీక్వెన్సీ అనేది మనకి ఎలా ఉంటుందంటే ఆ మంత్ యొక్క వివిధ స్టేజ్ల్లో సేల్స్ ఎలా ఉన్నాయి, ప్రొడక్షన్ ఎలా ఉంది, కాస్ట్ ఎలా ఉంది, ఎక్స్పెన్సెస్ ఎలా ఉన్నాయి అనేది తెలుపుతుందని మనం ఫ్రీక్వెన్సీగా చెప్పుకుంటున్నాం. కాకపోతే మనం ఉన్నది కాలేజీ లెవెల్ అండ్ స్కూల్ లెవెల్ అండ్ యూనివర్సిటీ లెవెల్ కాబట్టి మనం విద్యార్థుల మీద ఆధారపడి చెప్తున్నాం, అంటే మార్క్స్ని ఆధారంగా పెట్టుకొని చెప్పడం జరుగుతుంది. ఓకేనా, ఇక్కడ ఒక డేటా అనేది ఇవ్వడం జరిగింది. ఇది ఫ్రీక్వెన్సీ అంటే పునరావృతమయ్యే వాల్యూస్. ఓకే, ఇక్కడి వరకు క్లియర్. నెక్స్ట్ వచ్చేసి దీన్ని మనం ఒక టేబుల్ ఫార్మేట్లో రాసుకోవడం జరుగుతుంది. ఇది 12 మార్క్స్కి ఇచ్చినప్పుడు ఎలా రాయాలంటే ముందు ఒక క్లాస్ క్రియేట్ చేసుకుంటాము. క్లాస్ తర్వాత ఎఫ్ అనేది మనకి మొదటి క్లాస్గా ఉంటుంది, అంటే ఫ్రీక్వెన్సీ అనేది మొదటి క్లాస్. తర్వాత 2, 3, 4, 5, 6 వరకు ఇలాగ మనం కాలమ్స్ క్రియేట్ చేసుకొని ఈ డేటాని ఏదైతే ఫ్రీక్వెన్సీ డేటాని దీన్ని యూజ్ చేసుకొని ప్రతి ఒక్క కాలంలో మనం డేటాను ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మొదటగా వచ్చేటప్పటికి ఎఫ్ అనేది వన్ క్లాస్ యొక్క డేటా. దీన్ని మనం ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేదు, ప్రాబ్లంలో ఇచ్చారు కాబట్టి ఎలాంటి ప్రాబ్లం లేదు. F2 కనుక్కోవాలంటే ఎలా, ఓకేనా. మనకి ఎఫ్లో అంటే ఫస్ట్ క్లాస్లో ఉన్న మొదటి సెకండ్ ఉన్న 2 ఆబ్జెక్ట్స్ని అంటే 2 వాల్యూస్ని మనం యాడ్ చేస్తే మనకి సెకండ్ క్లాస్ యొక్క వాల్యూ అనేది రావడం జరుగుతుంది. 19 అనేది రావడం జరిగింది. నెక్స్ట్ అలాగే 54 అనేది ఎలా వచ్చింది, 26, 28ని యాడ్ చేస్తే మనకి 54 అనేది రావడం జరిగింది. అలాగే 30 మనకి 60కి వాల్యూ వచ్చింది. ఓకే, 16 అలాగే 5ని యాడ్ చేస్తే 25 అనేది రావడం జరిగింది. ఓకే, ఈ క్లాస్ వరకు మనకు అర్థమైంది. నెక్స్ట్ ఈ వాల్యూస్ని ఎలా క్యాలిక్యులేట్ చేసాము, ఈ క్లాస్ని మనం క్లోజ్ చేసేస్తాము. ఓకేనా, మనం కన్ఫ్యూజ్ కాకుండా దీన్ని మనకు కనబడకుండా ఒక ఫింగర్ పెట్టి అడ్డు పెట్టుకున్నాము. దాన్ని ఎలా యాడ్ చేసుకుంటాము, ఇప్పుడు మొదటి ఈ 8ని తీసేసి మిగతా 2గా మనం యాడ్ చేసుకున్నాము. ఇక్కడ 11, 26 ఉంది కదా, దాన్ని యాడ్ చేసినట్లయితే 37 అనేది రావడం జరుగుతుంది. అలాగే 28 and 30ని యాడ్ చేసినట్లయితే 58గా రావడం జరుగుతుంది. అలాగే 30, 16ని యాడ్ చేస్తే 46గా రావడం జరుగుతుంది. ఇక్కడ 1 అనేది అంటే 5 అనేది ఉంది, దానికి ఇంకొక జోడి అంటే డబుల్ నెంబర్ లేదు కాబట్టి దాన్ని యాడ్ చేయటం లేదు, ఏ సింగిల్ నెంబర్స్ వదిలేసాం. ఓకే, ఇక్కడ కూడా మనకి థర్డ్ కాలమ్ యొక్క వాల్యూస్ అనేది రావడం జరిగింది. ఓకే, తర్వాత దీన్ని క్లోజ్ చేసేద్దాము. థర్డ్ కాలమ్ కూడా క్లోజ్ చేద్దాము. ఇక్కడ మనం ఎందుకు క్లోజ్ చేస్తున్నామంటే ఈ వాల్యూస్ ఎలా వచ్చాయి, ఎందుకు వచ్చాయి, ఎలా కాల్కులేట్ చేసాం అనేది మీకు లాస్ట్గా తెలియాలి కాబట్టి నేను డైరెక్ట్ అనేది వేసుకొచ్చాను. ఎందుకంటే మనం ఎలా క్యాల్కులేట్ చేసాము, ఎలాగ యాడ్ చేసుకుంటూ వచ్చాము అనేది చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. కాలేజీలో చెప్పినప్పుడు అర్థం కాదు కొంతమందికి, వాళ్ళ కోసమే నేను ఇలా ప్రిపేర్ చేశాను. ఓకే, ఇక్కడ మనకి ఫోర్త్ కాలంలో వచ్చేసి ఈ 45 అనేది ఎలా వచ్చింది, ఈ మొదటి అంటే 8, 11, 26ని యాడ్ చేస్తే 45 అనేది రావడం జరిగింది. ఓకేనా, నెక్స్ట్ 3ని యాడ్ చేసినట్లయితే 88 అనేది రావడం జరిగింది. ఓకే, ఇక్కడ కూడా ఈ కాలంకి సంబంధించిన వాల్యూస్ అనేది వచ్చేస్తాయి. నెక్స్ట్ 2 ఎందుకు యాడ్ చేయవు బ్రో అంటే ఇంకొక నెంబర్ లేదు కదా. ఓకేనా, 3ని యాడ్ చేస్తున్నప్పుడు 3, 2ని యాడ్ చేస్తున్నప్పుడు 2, ఇక్కడ అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, తర్వాత
ఒక్క నెంబర్ అంటే పైన ఒక నెంబర్ని క్లోజ్ చేసి నెక్స్ట్ 5లో వచ్చేసి మనం చేయడం జరుగుతుంది. సిమిలర్గా ఉంటుంది చూడండి. పైన 8ని వదిలేసి తర్వాత ఉన్న 3 నెంబర్స్ని మనం యాడ్ చేసుకున్నాం. 3 నెంబర్స్ని యాడ్ చేసాము. 11, 26, 28ని యాడ్ చేస్తే 65 వాల్యూ మనకి వచ్చింది. అలాగే 30 అలాగే 16ని యాడ్ చేసినట్లయితే మనకి 76 అనేది రావడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ వరకు 15 వరకు వాల్యూస్ ఎలా వచ్చాయో తెలిసింది. నెక్స్ట్ సిక్స్త్ కాలంలో ఎలా వచ్చాయి. 6th కాలంలో ఏమీ లేదండి. 6th కాలంకి ఒకటి ఏంటంటే ఈ 2 నెంబర్స్ అంటే 8, 11ని వదిలేసి 3ని యాడ్ చేసినట్లయితే మనకి 6th కాలం యొక్క వాల్యూస్ అనేది రావడం జరుగుతుంది. ఇదంతా ఎందుకు చేస్తున్నావు బ్రో, ఏంటి బ్రో నాకు అర్థం కావట్లేదు, మీరు చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారంటే మీరు బాగా గమనించినట్లయితే ఫ్రీక్వెన్సీ మనం ఎప్పుడైనా ఫార్ములాని యూజ్ చేసినప్పుడు ఎఫ్ అనేది నేను అందుకనే డైరెక్ట్ ఎక్స్ప్లెనేషన్లోకి వెళ్ళిపోయాను. మీరు ఎక్కడైనా వీడియోని కానీ స్క్రిప్ట్ చేస్తున్నట్లయితే ఈ పాయింట్ని మిస్ అయిపోతారు. ఓకేనా, ఫ్రీక్వెన్సీని ఆధారంగా చేసుకొని మన బాహుళకాన్ని కనుక్కోవడం జరిగింది. కాకపోతే ఈ ప్రాబ్లంలో మీరు గమనించుకున్నట్లయితే హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఉన్నవి 2 ఉన్నాయి. అయితే ఆ ఫార్ములాలో మనకి ఎల్ తీసుకోవాలంటే ఇది తీసుకోవాలా లేదా ఇది తీసుకోవాలా, F1 తీసుకోవాలంటే 30 తీసుకుంటాము, ఇది 30 తీసుకున్నా ప్రాబ్లం లేదు. ఇప్పుడు F0 తీసుకోవాలంటే 28 తీసుకోవాలి, దీన్ని తీసుకుంటే 30 తీసుకోవాలి, దీన్ని తీసుకుంటే F2 తీసుకోవాలి, అలా కన్ఫ్యూజ్ అయిపోతాం. కాబట్టి ఇందుకోసం దీన్ని ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఓకేనా, ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు, అందుకని నేను ముందుగా చెప్పాను, అందుకని మధ్యలోకి వచ్చి ఎక్స్ప్లెయిన్ చేశాను ఎందుకు టేబుల్ని ప్రిపేర్ చేస్తున్నాం ఏంటి అన్నది. నెక్స్ట్ వచ్చేసి ఈ 84 అనేది మనకి ఎందుకు వస్తుందంటే ఈ 8 and 11ని వదిలేసి రిమైనింగ్ 3 నెంబర్స్ని మనం యాడ్ చేసినట్లయితే 6th కాలంలో 84గా రావడం జరిగింది. ఓకే, ఇక్కడ వరకు మనకు ప్రాబ్లం లేదు. నెక్స్ట్ వచ్చేసి 3 నెంబర్స్ని యాడ్ చేసాం. ఓకే, యాడ్ చేసాము. ఇదంతా చేసేది ఎందుకంటే ఏది మనకి రిపీటెడ్గా వచ్చిన బాహుళకానికి కన్సిడర్గా అంటే ఒక మంచి వాల్యూని పట్టుకొని ప్రాబ్లం చేయడానికి నేను ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. అయితే ఇది చాలా ప్రాసెస్ ఉంది, మన బాహుళకం విలువ కనుక్కోవడానికి చేసే ప్రాసెస్ అండి ఇదంతా. ఓకేనా, టేబుల్ వచ్చేసిందా, ఇక్కడ మనం తీసుకోవడం జరిగింది. ఓకే, మనం 1 అంటే ఏంటి, 3 అంటే ఏంటి, 4, 5, 6 వరకు డేటాని ఎలా కన్సిడర్ చేసాం ఏంటి అనేది మీరు ఒకసారి వీడియోని పాజ్ చేసుకొని బ్యాక్ వెళ్ళి చూసుకోండి. ఇక్కడ వరకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, ఇక్కడ మనకి హైయెస్ట్ వాల్యూ ఉన్న అంటే కాలం 1లో హైయెస్ట్ వాల్యూ ఉన్న నెంబర్ ఏదండి, 30 ఉంది. సరే, నాకు ఫస్ట్ వచ్చింది, పైనుంచి కిందకి ఇచ్చేటప్పుడు నాకు ఫస్ట్ నెంబర్ 30 వచ్చింది కాబట్టి దీన్ని నేను రౌండ్ ఆఫ్ చేస్తున్నా. ఓకే, సెకండ్ కాలంలో హైయెస్ట్ నెంబర్ ఎంత, 60, దీన్ని కూడా నేను రౌండ్ ఆఫ్ చేస్తున్నా. ఓకే, ఇందులో 56, 4లో 88, ఇందులో 76, ఇంట్లో 84. ఓకే, రౌండ్ ఆఫ్ చేశాను. ఇలా ఎందుకు రౌండ్ ఆఫ్ చేశాను అంటే దీనికి మనం ఒక టేబుల్ని ప్రిపేర్ చేసుకోవాలి. సారీ, నేను రాయడం మర్చిపోయాను. దీన్ని ఏ మెథడ్ ద్వారా చేసామంటే గ్రూపింగ్ మెథడ్. ఓకేనా, గ్రూపింగ్ మెథడ్ ద్వారా నేను ఈ టేబుల్ని డ్రా చేయడం జరిగింది. ఓకేనా, గ్రూపింగ్ మెథడ్ అంటే ఏం లేదు, ఫస్ట్ 2 యాడ్ చేసాము, తర్వాత ఒకటి వదిలేసి 2 యాడ్ చేసాము, నెక్స్ట్ వచ్చేసి 3 యాడ్ చేసాము, తర్వాత ఒకటి వదిలేసి 3 యాడ్ చేసాము, తర్వాత 2 వదిలి 3 నెంబర్స్ని యాడ్ చేసాము. అంతే, గ్రూపింగ్ మెథడ్ ద్వారా టేబుల్ నేమ్ వచ్చేసి గ్రూపింగ్ మెథడ్ ద్వారా చేస్తున్నాము. ఓకే, దీనికి ఉపయోగపడే ఫార్ములా చూద్దాము. బాహుళకము ఈక్వల్స్ టు L+D1/D1 + D2 × C ఇలా రాసుకుంటాము. ఇదే ఎందుకు రాసుకోవాలి బ్రో అని అంటారు, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చివరికి వెళ్ళేటప్పటికి. ఈ వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది, ఎక్కడా స్కిప్ చేయొద్దు, స్కిప్ చేసినా మళ్ళీ ఫస్ట్ నుంచి చూడండి. ఓకే, డి అంటే ఏంటి, మళ్ళీ వీడియోస్ ఎవరైనా చూసినట్లయితే మీకు ఐడియా ఉంటుంది. F1 - F2, F0, F1 - F2 ఇలాగా డిఫైన్ చేసుకున్నాం. D1 అంటే ఏంటి, D2 అంటే ఏంటి అనేది చెప్పుకుంటున్నాము. ఓకే, దీన్ని ఫార్ములాకి వెళ్ళినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సేమ్ టు సేమ్ మన నార్మల్ ఫార్ములా లాగే ఉంటుంది, కాకపోతే కొంచెం సింప్లిఫికేషన్గా ఉంటుంది, అంటే చేయడానికి ఈజీగా ఉంటుంది. L అంటే తెలుసు మీకు, లోయర్ క్లాస్కి సంబంధించింది. S అంటే క్లాస్ లెంత్కి సంబంధించింది. C అనేది క్లాస్ లెంత్కి సంబంధించింది. దీనికి వచ్చేసి అనలైసిస్ మెథడ్ ద్వారా మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే మనం ఈ 13 తీసుకోవాలా, ఈ 13 తీసుకోవాలా, ఎందుకు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అనేది ఈ టేబుల్ ద్వారా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అనలైజ్ మెథడ్ మొత్తం మనం
ఇది 20 మార్క్స్కి వస్తుంది కాబట్టి ఇలానే వేయాలి. మీకు ఇక్కడ మనకి సరి సంఖ్యలు లేకపోయినా అంటే రిపీటెడ్గా వచ్చిన నెంబర్స్ సమానంగా లేకున్నా ఉన్నా లేకపోయినా అంటే ఇక్కడ 30 ఉంది, 20 ఉంది, 10 ఉంది, దీన్ని ఖచ్చితంగా వాడాలి అని రూల్ ఏమీ లేదు. 20 మార్క్స్కి ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మనం గ్రూపింగ్ మెథడ్ అలాగే అనలైసిస్ మెథడ్ యూజ్ చేస్తాము. అనలైసిస్ మెథడ్ ఖచ్చితంగా వేసి చూపించాలి. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ 20 మార్క్స్ అండ్ 12 మార్క్స్కి ఇచ్చినప్పుడు వాళ్ళు మ్యాక్సిమం మన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఇలాంటి డేటాని వీళ్ళు ప్రిపేర్ చేయగలరా లేదా అనేది చెక్ చేస్తారు. ఓకే, మనం దీంట్లోకి వచ్చేప్పటికి క్లాస్ వచ్చేసింది. ఎఫ్ అనేది క్లాస్ కాలం 1కి వచ్చేసింది. కాలం 2, కాలం 3, కాలం 4, కాలం 5, కాలం 6కి టోటల్ అనేది మనం ఇక్కడ వేసుకోవడం జరిగింది. అలాగే మనకి ఇచ్చిన డేటా అంటే ప్రాబ్లం ఇచ్చిన డేటాని మనం ఇక్కడ ఫిల్ చేసుకోవడం జరిగింది. మనకి ఇచ్చిన బుక్లెట్లో మనకి రోస్ ఉంటాయి కాబట్టి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేదు. ఓకే, ఇక్కడ వరకు మన డేటా అనేది ప్రిపేర్ చేసుకున్నాం. ఇవి ఎలా వచ్చాయి ఏంటి? ఓకే, మనం ఫస్ట్ కాలంలో ఇక్కడ చూసుకున్నామా హైయెస్ట్ నెంబర్గా మొదటికి వచ్చింది కాబట్టి హైయెస్ట్ నెంబర్ దీన్ని తీసుకున్నాం. ఇక్కడ మనకి 30 లేకపోయినా ఒక 50 ఉన్నా ఏదైతే హైయెస్ట్ నెంబర్గా ఉంటుందో దాన్ని తీసుకోవడం జరుగుతుంది. ఓకే, అది ఏ క్లాస్కి ఎదురుగా ఉంది? 8 into 100, 8 into 100కి ఎదురుగా ఉంది కాబట్టి దీన్ని ఇక్కడ ఇంటూ చేయడం జరిగింది. ఓకేనా, కలర్ చేంజ్ చేస్తాను. ఇక్కడ ఇంటూ చేయడం జరిగింది అంటే టిక్ చేశాను. ఓకే, ఇది సాటిస్ఫై చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ 60 అనేది మనకి ఎలా వచ్చింది? ఇక్కడ 2 యాడ్ చేసుకుంటూ వచ్చాం కదా. 2 యాడ్ చేసుకున్నప్పుడు ఇక్కడ 8 to 100, 100 to 20 అంటే 8 to 100, 100 to 20 ఇది హైయెస్ట్ వాల్యూ. ఓకే, ఎక్కువ సార్లు వచ్చిందని అర్థం. ఓకే, 58 ఏంటి? ఒక నెంబర్ని వదిలేసి మనం యాడ్ చేసుకుంటూ వచ్చాం కదా, ఇది యాడ్ చేసుకుంటూ వచ్చాం. ఓకేనా, యాడ్ చేసాము. ఏంటి? 11, 26, 37 అయింది. అలాగే 28 to 30, 58 అయింది. అది ఎక్కడుంది? ఏ క్లాస్లో ఉన్నాయి? 60 to 100. ఓకే, 60 to 100 చూపించేసాను. ఇక్కడ వేసేసుకున్నాను. ఎక్కడ స్కిప్ చేయొద్దండి, ఫాస్ట్గా పెట్టి చూసారంటే మీకు అర్థం కాదు. నెక్స్ట్ వచ్చేసి 4th క్లాస్కి వచ్చేసాం. 4th క్లాస్లో మనం ఏం చేసాము? 3ని యాడ్ చేసుకుంటూ వచ్చాం. 3 అంటే ఈ మొదటి 3 అలాగే నెక్స్ట్ 3 అంటే ఎక్కడి నుంచి ఉన్నాయి? 60 నుంచి 160 వరకు ఉన్నాయి. అది ఎంత వాల్యూ అండి? 88. ఓకేనా, ఆ వాల్యూస్కి మనం టిక్ చేసుకున్నాం. ఓకే, మనం ఏ నెంబర్ని అంటే ఇక్కడ 2 నెంబర్స్ ఉన్నాయి, ఏ నెంబర్ని మనం బహుళకానికి బేస్గా తీసుకోవాలి ఆ ఫార్ములాను యూజ్ చేయడానికి అనేది ఇక్కడ మనం ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి చూస్తూ ఉండండి. ఇక్కడ ఆల్రెడీ వేస్తుంది మీకు అర్థమవుతుంది కాబట్టి ఎలా వచ్చింది ఎందుకు వచ్చిందని చెప్తూ ఉన్నాను. ఓకేనా, 5th ప్లేస్లో చూసుకుందాం. ఒక నెంబర్ని వదిలేసి 3ని కౌంట్ చేసాము. ఓకేనా, 11, 26, 28 ఇది 65 అవుతుంది. అలాగే 30, 16 అనేది 76 అవుతుంది. ఇది హైయెస్ట్ నెంబర్ 5th కాలంకి. ఇది ఎక్కడ మనకి కలుస్తుంది? ఇక్కడ 18 నుంచి 140 వరకు. ఓకేనా, 80 ఇగో నేను ఏదో గుడ్గా వేయట్లేదు, నేను ఆల్రెడీ చేశాను కాబట్టి నేను చెప్తున్నాను. ఓకే, నెక్స్ట్ 6th కాలం. ఇక్కడ మనకి లాస్ట్ కాలంకి వచ్చేటప్పటికి 2 నెంబర్స్ వదిలేసి 3ని కౌంట్ చేసాం. ఓకేనా, 26, 28, 30. ఓకేనా, ఇది హైయెస్ట్ నెంబర్ కాబట్టి దీన్ని తీసుకున్నాం. లేకపోతే ఇది హైయెస్ట్ నెంబర్ అయితే ఈ కిందటివి తీసుకునేవాళ్ళం. ఓకేనా, పై నెంబర్కి కరెక్ట్ కాబట్టి 40 నుంచి 100 వరకు మనం పెట్టుకుంటాము. 40, 100 దాకా టిక్స్ పెట్టుకున్నాము. ఇక్కడ మొత్తం టోటల్ చేసినట్లయితే ఈ హైయెస్ట్ నెంబర్ రావడానికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చిన అంటే ఎక్కువ అవకాశాలు ఇచ్చిన క్లాస్ ఏది అనుకుంటే మనకి 80 to 100 క్లాస్ అనేది మనకి ఎక్కువ రిపీటెడ్గా ఉన్న తరగతిగా చెప్పుకుంటున్నాం. దీన్ని ఉపయోగించుకొని ఫార్ములాని మనం బహుళకాన్ని కనుక్కుంటాం. అది ఎలాగంటే ముందు వాల్యూస్ వేసుకుంటున్నాం. ఒక్క నిమిషం చెక్ చేసుకోండి. అప్పుడు ఈ ఎల్ ఇది అవుతుందిగా. క్లాస్కి వచ్చేసి డిఫరెన్స్ వచ్చేసి మనకి 20గా ఉంది. ఇక్కడ వరకు ఓకే. ఇక్కడ మనం దీన్ని ఎల్గా అనుకుంటున్నామంటే ఓకేనా, ఇది F1 అవుతుంది కదా. ఓకేనా, ఇది F1 అయితే ఇది F2 F0 అవుతుంది. 28 అనేది 30 అనేది F2 అవుతుంది.
ఇది కన్సిడర్ చేసుకోండి. నేను డేటా అనేది ఇక్కడ నేను ఆల్రెడీ రాసి పెట్టాను. అక్కడ ఏదైతే ఉందో 28 కానీ F0 అనేది, ఈ F1 అనేది 30, F2 అనేది 30. ఓకే, ఇది కన్ఫామ్గా చేసుకున్నాం. మనం కన్ఫామ్ చేసుకున్నాం. ఎక్కువ పునరావృతం అంటే ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉన్న క్లాస్ ఏది అనేది మనం గ్రూపింగ్ అండ్ అనలైజింగ్ మెథడ్ ద్వారా కనుక్కొని దాని యొక్క F0, F1, F2 అలాగే లోయర్ క్లాస్ యొక్క వాల్యూని కనుక్కున్నాము. ఓకే, ఇప్పుడు బ్రో మీరు క్లాస్ స్టార్ట్ చేసేటప్పుడు 2 ఫార్ములాస్ అనేది ఇవ్వడం జరిగింది. ఏ ఫార్ములాని ఎక్కడ యూజ్ చేయాలని మీరు అడుగుతూ మీరు చెప్పలేదు. ఒకటే ఫార్ములాని యూజ్ చేసుకుంటూ వచ్చారు. అయితే మనం ఎలా చేయాలి ఏంటి ఇంకో ఫార్ములాని, ఇప్పుడు మొదటి ఫార్ములాని మనం ఆల్రెడీ చూసాం. సెకండ్ ఫార్ములాని చూసుకున్నట్లయితే సేమ్ టు సేమ్ ఉంటుంది. కాకపోతే ఈ ఫార్ములా అనేది మనకి మినిమం నాలెడ్జ్ అంటే యాడిషన్ చేసే అవకాశం ఉంటే చాలు, ఈజీగా చేసేయచ్చు. మనం ముందు చేసిన ఫార్ములాలో కొంచెం డివైడెడ్ బై అంటే ఇంటూ చేయాలి, డివైడెడ్ బై చేసుకోవాలి. దీంట్లో కూడా డివైడెడ్ బై చేయొచ్చు, కానీ యాడింగ్ ఎక్కడిది చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా, క్లాస్ లెంత్ అనేది 80, అలాగే సి అనేది మనకి 20గా డిఫైన్ చేసుకున్నాం. F1 అనేది సేమ్గా అసైన్ చేసేసుకున్నాం. అసైన్ చేసుకున్నట్లయితే 80, 30 - 28, అలాగే 30 - 28, 30 - 28 మనకి మీరు ఫార్ములా చూసుకున్నప్పటికీ D1/D1 + D2 ఇక్కడ ప్లస్ ఉంది, ఇది D1. ఓకేనా, ఇది D2. ఈ బ్రాకెట్స్ ఏమంటారో నేను మర్చిపోయాను ప్రస్తుతానికి. మీరు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడు ప్రాసెస్ చేద్దాము. 30లోంచి 28 అంటే 30లోంచి 28 తీసేస్తే ఎంత? 2. ఇక్కడ కూడా సేమ్ ఉంది కాబట్టి 2 వస్తుంది. ఇక్కడ తీసేస్తే 0 వస్తుంది. సేమ్ ప్రాసెస్ చేద్దాం. వేసేసాము. 2 + 0 ఎంత? 2 అవుతుంది. నేను కాకపోతే చూపించడానికి చేశాను. ఇప్పుడు 2 × 20 ఎంత? 40. ఓకేనా, 2 × 20 ఎంత? 40. దీన్ని యాడ్ చేసేసాము. ఓకే, 2/40 ఉంది కాబట్టి 2 1s 2, 2 2s పోతుంది, 0 వేసుకుంటే 20. ఓకేనా, 20. ఓకే, 80 + 20 ఎంత? 100. మనకు బహుళకం ఎంత వచ్చింది? 800 అనేది రావడం జరిగింది. సారీ, 80 + 20 100 అవుతుంది. దాన్ని మన యొక్క బహుళకము మరియు మధ్యగతంగా బహుళకము మోడ్గా చెప్పుకోవడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ మనం నార్మల్ ఫార్ములాస్ చేయొచ్చా చేయకూడదా? చేయొచ్చు. అది ఎలా? ఓకే, బాహుళకము సేమ్ ఫార్ములా అంటే L + F1 F0 ఇంటూ ఈ యొక్క ప్రాసెస్ అంటే రెండిటికి వచ్చే సమాధానం ఒకటే ఉంటుంది. బట్ ఇక్కడ ఇంటూ ఇంకా 0 మైనస్ పెడతాము, అక్కడ యాడ్ చేస్తాము 1. ఓకే, అసైన్ చేసుకుందాము. సేమ్ వాల్యూస్ యాడ్ చేసుకున్నాము. -2 వస్తుంది. సేమ్ టు సేమ్ ఇంటూ చేసుకుంటే 60 వస్తుంది. మొత్తం చేస్తే 58 వస్తుంది. ఓకే, 60 వచ్చింది, 58 వచ్చింది. దీన్ని మనం ఇంటూ చేస్తాము. అదేవిధంగా దీంట్లో వచ్చి దీన్ని తీసేస్తాము. ఓకే, 40/2 వేసుకుంటే 20 వస్తుంది. అదేవిధంగా బాహుళకం మనకి ఎంత అవుతుంది? 100 అవుతుంది. కాకపోతే కొన్ని వాల్యూస్ అనేవి ఇక్కడ ఇంటూ చేయడానికి ఇబ్బందిగా ఉంటుంది కొంతమందికి. మీకు ఏ ఫార్ములా ఈజీగా అనిపిస్తుందో, కాకపోతే సేమ్ వాల్యూసే వస్తాయి, సేమ్ ఆన్సరే వస్తుంది. బట్ ఏ పద్ధతి మీకు ఈజీగా ఉంటుందో ఆ పద్ధతిని ఫాలో అవ్వండి. అదేవిధంగా ఎక్కడైతే మీకు కంఫర్టబుల్గా ఉంటుందో ఆ మెథడ్ని యూజ్ చేసుకుంటూ వెళ్ళండి. కాకపోతే ఈ వీడియోని ఎక్కడైనా స్కిప్ చేసి చూసినట్లయితే మీరు మళ్ళీ ఫస్ట్ నుంచి చూడండి. కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ అని చెప్పుకుంటూ వచ్చేసాను. ఈ వీడియో మనకి 12 మార్క్స్ అలాగే 20 మార్క్స్ అనేది కొన్ని యూనివర్సిటీలో రావడం జరిగింది. కాబట్టి ఎక్కువ టైం అయినా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను. ఈ వీడియోలో అంతే. జై హింద్, జై భారత్.